నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా అని ఎప్పుడూ అంటూ ఉండేది. ఇందాక ఖుషి ఫోన్ చేసినట్టుంది పెద్దమ్మ. అన్నయ్య రావడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. అవునా? అయితే ఖుషీకి నీ మీద కోపం తగ్గిపోయి ఉంటుంది. తను నా మీద కోపంతో చేసిందో లేక మళ్ళీ నన్ను కావాలనుకుని చేసిందో తెలియదు. నేను లేను అని తను అన్నం తిన్నదో లేక అసలు నా గురించి ఆలోచిస్తుందో ఏమీ అర్థం కాక నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది పెద్దమ్మ. ఒక ఊళ్ళో ఒక రామచిలక ఉంది. అది స్వేచ్ఛగా ఎగురుతూ సంతోషంగా బతకాలి అనుకుంది. స్టోరీ ఎక్కడ ఆపాను? ఏ లైన్లో ఆగిపోయానో తెలియడం లేదే. ఖుషి, నేను స్టోరీ ఎక్కడి దాకా చెప్పాను? ఖుషి, ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి? స్టోరీ నచ్చలేదా? వేరే స్టోరీ చదవనా? వద్దు. స్టోరీ వినకపోతే నీకు నిద్ర రాదు కదా ఖుషి. నువ్వు స్టోరీ చెప్తున్నా నాకు నిద్ర రావట్లేదు. అమ్మే గుర్తుకొస్తుంది. ఇలా అయితే ఎలా ఖుషి? నీ హెల్త్ పాడవుతుంది. పడుకో. నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో నందిని. నిన్నొక్కదాన్నే వదిలేసి నేనెలా వెళ్ళను? నువ్వు పడుకున్నాక వెళ్తాను. నిజంగానే అమ్మ తిరిగి రాదా నందిని? రాదని చెప్పాం కదా, ఎన్నిసార్లు అడుగుతావు? అయ్యో, ఈ ఖుషికి ఎలా నచ్చ చెప్పాలో అర్థమే కావడం లేదు. దీన్ని పడుకోబెట్టేలోపు తెల్లారిపోయేలా ఉంది. ఇదెక్కడి కర్మరా దేవుడా. పడుకో ఖుషి, ప్లీజ్. కళ్ళు మూసుకో. మూసుకో. అమ్మయ్యా. బలరాం గారు, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. రండి కూర్చోండి. అలాగే. వల్లి, మంచినీళ్ళు పట్టరా. కూర్చోండి. బాగున్నారా? ఏంటి అలా చూస్తున్నావు? మంచినీళ్ళు ఇవ్వు. థ్యాంక్స్ అమ్మా. బలరాం, ఇతను నమస్తే అమ్మా. నా పేరు సదాశివం, పెళ్ళిళ్ళ బ్రోకర్నమ్మా. అత్తా, ఈయన మరింటికి ఎందుకు వచ్చాడు? మా ఆయన రాధకి పెళ్లి సంబంధం చూస్తున్నాడా ఏంటి కొంపదీసి? మీ చెల్లి ఫోటోని అబ్బాయి వాళ్ళకి చూపించాను. వాళ్ళకి మీ చెల్లి బాగా నచ్చింది అయ్యా. చూసిన వెంటనే ఓకే అని చెప్పేశారు.